బాన్సువాడలో పోచారం వర్సెస్ బాజిరెడ్డి గోవర్ధన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కామారెడ్డి వేదికగా మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్ర విమర్శలు చేశారు. పోచారం ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలన్నారు. స్వార్థం కోసం పార్టీ ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు కొరకు పార్టీ మారితే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ని వీడి ద్రోహం చేశారని, ఏ పార్టీలో ఉన్నావో చెప్పుకోలేని పరిస్థితికొచ్చారని అన్నారు. పార్టీ మారిన తర్వాత బాన్సువాడకు ఎన్ని నిధులు తెచ్చావో, ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. పోచారం కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారని, నటనలో ఎన్టీఆర్ ని సైతం పోచారం మించిపోయారని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా పార్టీ మారిన వాళ్ళందరికంటే చాలా సీనియర్ మోస్ట్, చాలా పదవులు అనుభవించిన వ్యక్తి, ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అందరూ మాట్లాడడం వేరు, పాత్రికల పదవి అనుభవించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే మాటలు వేరు. నిన్న ఒక పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేను పార్టీ మారింది నా స్వార్థం కోసం కాదు, స్వార్థం కోసం అయితే చెప్పుతో కొట్టమని చెప్పిన. చెప్పుతో కొట్టమంటావు, పూటలో కొట్టమంటావు, ఏదైనా అంటావు, నీ ఇష్టం పట్టి మాట్లాడుతున్నావు. నీ స్వార్థం కోసం ఏదని చెప్పే సత్తా ఉన్న వ్యక్తి. నీ జీవితంలో ఎప్పుడన్నా, నీ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నీ స్వార్థంతోనే బతుకున్నావు తప్ప ప్రజల కోసం ఎప్పుడు బతకలేదు. నేను ఒకసారి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, అందుకంటే ముందు అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు ఎప్పుడు పార్టీ మారినా నీ స్వార్థం కోసం మారుతున్నావు తప్ప ప్రజల కోసం కాదు. ఎందుకంటే ఎప్పుడు నీకు పవర్ ఉండాలా, ప్రోటోకాల్ ఉండాలా, బలహీనమైన వ్యక్తులను అణిచేయాలా. నేను అబ్జర్వ్ చేసిన, నువ్వు పార్టీ మారడానికి కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంపద, ప్రకృతి సంపద. ఎగ్జాంపుల్, కొండలు, గుట్టలు, దిబ్బలు, వాగులు, వంతలు మొత్తం నీ సొంతంగా ఉండాలి. ఎప్పుడైనా తోసుకోవచ్చు. కాంట్రాక్ట్లు మీకే ఉండాలి. నీ కొడుకులు బతకాలి, నువ్వు బతకాలి. మీరు ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ చేయడానికి వీల్లేదు, బతకడానికి వీల్లేదు. రాజకీయంగా అట్లుంటే ఆర్థిక పరంగా ఇట్లా ఉంది. ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎదిగింది నీ కుటుంబం తప్ప ఎవరు ఎదగలేదు ప్రాంతంలో. ఇంకా చెప్తావు నాకు నా స్వార్థం కోసం నేను పోలేదు పార్టీలో, ప్రజల కోసం పోయినా అంటున్నాను. సరే, ప్రజల కోసం పోయినా అనుకో. ప్రజల కోసం పోయినా అంటే పార్టీ మాట్లాడి కాదు, ఒప్పుకున్నట్టు కాదు, నువ్వు తప్పు చేసినట్టు కదా.